పారామీటర్ గా తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందర మన బొద్దింక మ్యాంగో ఎలా తినొచ్చు అంటూ ప్రకాష్ రాజ్ గారు చేసిన పోస్ట్ కూడా చూద్దామండి ఒకసారి. అంటే బొద్దింకల మ్యాంగోస్ తింటాయా, ఎలా తింటున్నాయి అని చూపిస్తున్నాడు. చూశారు కదా రవిచంద్రారెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారి అభినయం. थोड़ा ऐसे कट करके इमाम पसंद है, इसमें आइसक्रीम डाल के कॉकरोचेस ऐसे खाते हैं. ये क्या है मोदी जी, आम को ना थोड़ा ऐसे कट करके इमाम पसंद है, इसमें आइसक्रीम डाल के कॉकरोचेस ऐसे खाते हैं. ప్రధానమంత్రి మోదీ గారు అలా తింటారట. అంటే ఆయనకు మ్యాంగోస్ ఇష్టం కదా, మరి వ్యంగ్యం అనమాట అది. సార్ నమస్కారం. వాసుదేవన్ గారు, మీకు, తులసిరెడ్డి గారికి, మస్తానరావు గారికి, అలాగే గఫూర్ గారికి, అలాగే 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక్క మాట మాత్రం ఆ అభినయంతో తను చక్కగా చెప్పాడు. తను కాక్రోచ్గా ఒక రోల్లో ఏదైతే కొత్త రోల్లో ఫిట్ అయ్యాడో దానికి మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే కాక్రోచ్ అనేది చాలా మురికి పదార్థంలో నుంచి పుడుతుంది. బాగా ఆ సింక్లో ఉన్న మురికి, కింద ఆ డ్రైనేజ్ పైపుల్లోంచి వచ్చే మురికి, ఆ మురికిలోంచి పుట్టే పురుగే కాక్రోచ్, బొద్దింక. ఈ బొద్దింక రోల్లోకి బాగా ఫిట్ అయ్యే దానికి నేనున్నాను, మీరు మామూలుగా మస్కట్స్ ఎందుకు పెడతారు, నాకే ఒక ముసుగైంది అనే విధంగా ప్రకాష్ రాజ్ చెప్పాడు. దానికి ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో వాళ్ళు, మనం ఆలోచిద్దాం. దాంతోపాటు ఈ మూమెంట్ అనేది ఏదైతే స్టార్ట్ అయింది, లేకపోతే ఇంకోటి అయింది, ఏదైతే గోంగూర కబుర్లు చెప్తున్నారో, ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన నేమ్ వల్ల వచ్చిన సడన్ ఇంపాక్ట్ ఏదైతే రైజ్ అయిందో, ఇది వెల్ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్